విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర 2025 మహాప్రదర్శన రికార్డులు బద్దలు కొట్టింది. లక్షలాది మందితో యోగాసనాలు నిర్వహించి సూరత్ రికార్డును బ్రేక్ చేసింది. 2 గిన్నిస్ రికార్డులతో పాటు 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులను సాధించింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో సూరత్లో నిర్వహించిన యోగా రికార్డును ఇది అధిగమించింది. విశాఖలోని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగర తీరం వేదికైంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్ల పొడవున యోగాసనాలు వేశారు. ఒకే చోట ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు యోగా చేశారు. అలాగే సముద్రంలో నిలిపిన యుద్ధ నౌకలపై కూడా తూర్పు నౌకాదళం సిబ్బంది యోగాసనాలు వేశారు. ఇలా అద్భుతమైన యోగా ప్రదర్శనలతో విశాఖ యోగా డే వేడుక గిన్నిస్ రికార్డు సాధించింది. మంత్రులు లోకేష్, సత్యకుమార్ కు గిన్నిస్ రికార్డు ధ్రువపత్రాలను నిర్వాహకులు అందజేశారు. యోగా కేవలం వ్యాయామం కాదని అదొక జీవన విధానమన్నారు ప్రధాని మోదీ. ఈ ఏడాది విశాఖలో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అద్భుతంగా ఉందని అన్నారు. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని, 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదన్నారు ప్రధాని మోదీ. यहाँ के लोगों ने इतना अच्छा आयोजन किया है. मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया. मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के పాత్ర హై. విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర విజయవంతమవడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. యోగాంధ్రలో 3 లక్షల మందికి పైగా పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతోనే ఇది గ్రాండ్ సక్సెస్ అయిందని పేర్కొన్నారు. గిన్నిస్ రికార్డులు సాధించడంపై ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి గారు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు, ఆయన ప్రమోట్ చేశాడు. దాన్ని లాస్ట్ లైన్ తీసుకుపోవడానికి మేము చేసిన పని చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు చేయొద్దంటే నిలిపేశారు, ఈరోజు రమ్మంటే వచ్చారు. ఇది ఆర్కే బీచ్ సాక్షి. 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు చేశాం. 100 టూరిజం స్పాట్స్లో చేయాలంటే 101 చేశారు. ఇంకొక పక్కన సూరత్లో 1,47,000 మందితో ఆ రోజు గిన్నిస్ రికార్డు వచ్చింది. ఈరోజు మనం 3 లక్షల ప్లస్తో గిన్నిస్ రికార్డు వస్తుంది, క్రియేట్ చేశాం. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారతీయ సనాతన ధర్మం విశిష్టతను యోగా ద్వారా ప్రపంచానికి తెలిపిన ఘనత మోదీదే అని కొనియాడారు. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతావనికి, భారతీయులకి దక్కిన గౌరవం. ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక
వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్క విశాఖలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలను నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ చేసింది. థీమ్ బేస్డ్ యోగాలో భాగంగా 101 టూరిస్ట్ స్పాట్లలో యోగా డేను నిర్వహించారు. మొత్తం 14,947 గ్రామాలు, 784 మండలాలు, 26 జిల్లాలతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా ఈవెంట్స్ కండక్ట్ చేశారు. యోగాకి సంబంధించి పోటీలు నిర్వహించడంతో పాటు గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా ఏర్పాట్లు చేసి రికార్డులు నెలకొల్పింది. రాష్ట్ర పౌరుల ఆరోగ్యాన్ని యోగా ద్వారా మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేసింది.